గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు లోకేందర్ రాజ్. నేను సావిత్రిబాయి ఎడ్యుకేషన్ కాలేజీలో చదువుతున్నాను. ఇది సెకండ్ ఇయర్. నేను ఈరోజు ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ గురించి చెప్పబోతున్నాను. ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో ఉండే పార్ట్లు హీటింగ్ ఎలిమెంట్, కంట్రోలర్ స్విచ్ ఉంటుంది, బేసిక్ ప్లేట్, థర్మోస్టార్టర్, ఇది హీటింగ్ ఎలిమెంట్, ఇది బేసిక్ ప్లేట్, ఇది ఇండికేటింగ్ లైట్, ఇది టర్మినల్స్, పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్. దీన్ని కంట్రోలింగ్ చేసుకోనికి హీట్కి తగ్గినట్టు టెంపరేచర్, క్లాత్ తగినట్టు టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనకు కావాల్సినంత. ఇది అవుటర్ బాడీ హ్యాండిల్, బేకలైట్తో హ్యాండిల్ తయారు చేస్తారు. మనకు కావాల్సిన ఉష్ణాన్ని అది ఆటోమేటిక్గా కటప్ అవుతుంది టెంపరేచర్కి తగ్గినట్టుగా. ఓసారి రిపేర్ అనేది ఇక్కడ టర్మినల్స్ దగ్గర వస్తుంది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం లేకపోతే జంగ్ రావడం అలాంటివి జరుగుతాయి. ఓసారి ఈ లైట్ కూడా ఇండికేటింగ్ రాకపోవచ్చు, ఓసారి హీటింగ్ కూడా కాకపోవచ్చు, హీటింగ్ ఎలిమెంట్ ఖరాబ్ కావచ్చు. తీసేసి వేరే వేసుకోవాలి. హీటింగ్ ఎలిమెంట్ నిక్రోమ్తో తయారవుతుంది. థర్మోస్టార్టర్ స్విచ్ ఇలా కంట్రోలింగ్ మొత్తం థర్మోస్టార్టర్ చేస్తుంది. బయోమెట్రిక్ స్టిప్ అన్నట్టు ఇది థర్మోస్టార్టర్.